అన్నామలైయార్ ఆలయం తిరువన్నమలైలో అత్యంత ప్రముఖమైన మైలురాయి. ఆలయం సముదాయం 25 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయాలలో ఒకటి. ఈ గోపురం మొత్తం 11 అంతస్తులతో అంటే 66 మీటర్లు 217 అడుగులు ఎత్తు కలిగి ఉంది. భారతదేశంలోని ఎత్తైన గోపురాలలో ఇది ఒకటిగా నిలిచింది. ఆలయ సముదాయంలో అనేక మందిరాలు ఉన్నాయి. ఆలయ పంచభూత స్థలాలలో ఒకటి. ఇవి ప్రతి ఒక్కటి సహజ మూలకం. అవి వ్యక్తికి సూచికలు. అవి భూమి, నీరు, గాలి, ఆకాశం, అలాగే అగ్ని కూడా. ఈ ఆలయంలో శివుడు తనను తాను ఒక భారీ అగ్నిస్తంభంగా వర్ణించాడని ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. ఈ దేవాలయం అతి ముఖ్యమైన ఉత్సవం తమిళ మాసం కార్తీకలో జరుగుతుంది. ఈ ఉత్సవం నవంబరు, డిసెంబరు మధ్య జరుగుతుంది. కార్తీక దీపం వేడుకతో ముగుస్తుంది. దీపం సమయంలో అన్నామలై కొండపై పై భాగంలో 3 టన్నుల నెయ్యితో కూడిన జ్యోతితో భారీ దీపం వెలిగిస్తారు. ఆ దీపం 3 నుంచి 4 రోజులు వెలుగుతుంది. ఆ రోజు కూడా డేట్ దగ్గరలోనే ఉంది. నెక్స్ట్ మంత్ 13th. ప్రతి పౌర్ణమికి వేలాది మంది యాత్రికులు అన్నామలై కొండపై చెప్పులు లేకుండా అరుణాచల కొండ ప్రదక్షిణలు చేస్తూ అన్నమలయాన్ని పూజిస్తూ ఉంటారు. మీరు ఖచ్చితంగా వీలైతే వెళ్ళండి.